ఐపీఎల్ 2025 సీజన్ ప్రారంభానికి ముందు రాజస్థాన్ రాయల్స్ బిగ్ సర్ప్రైజ్ ఇచ్చింది. తమ నూతన కెప్టెన్ గా రియాన్ పరాగ్ ను ఎంపిక చేసింది. అయితే అతను ఐపీఎల్ 2025 ఆరంభ మ్యాచ్లకు మాత్రమే కెప్టెన్ గా వ్యవహరిస్తాడని తెలిపింది. ఐపీఎల్ 2025 సీజన్లోని తొలి 3 మ్యాచ్లకు రెగ్యులర్ కెప్టెన్ సంజు శాంసన్ దూరం అవడంతో పింక్ టీం ఈ నిర్ణయం తీసుకుంది. ఉప్పల్ వేదికగా మార్చి 23న సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగే మ్యాచ్ తో పాటు మరో 2 మ్యాచ్లకు రియాన్ పరాగ్ సారథ్యం వహించనున్నాడు. సొంత గడ్డపై ఇంగ్లాండ్తో జరిగిన టీ20 సిరీస్లో సంజు శాంసన్ గాయపడిన విషయం తెలిసిందే. తొలి 3 మ్యాచ్లలో అతను అందుబాటులో ఉండడని రాజస్థాన్ రాయల్స్ భావిస్తోంది. ఒకవేళ అందుబాటులో ఉన్నా సంజు శాంసన్ ఇంపాక్ట్ ప్లేయర్గా బరిలోకి దిగనున్నాడు. హెట్మైర్, యశస్వి జైస్వాల్ ఉన్నప్పటికీ కెప్టెన్సీ వారి ఆటపై ప్రభావం చూపుతుందనే కారణంతో రియాన్ పరాగ్ కు ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. దేశవాళీ క్రికెట్లో తమ జట్టును రియాన్ పరాగే నడుపుతున్నాడు. దాంతోనే అతని వైపు రాజస్థాన్ రాయల్స్ మేనేజ్మెంట్ మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ 2025 ప్రారంభానికి ముందే ఇతర జట్ల మాదిరిగానే రాజస్థాన్ రాయల్స్ కూడా తమ ఆటగాళ్లతో ప్రాక్టీస్ మ్యాచ్లు నిర్వహిస్తోంది. ఈ సమయంలో ఆ జట్టులోని యువత్రం యశస్వి జైస్వాల్, రియాన్ పరాగ్, ధ్రువ్ జురేల్ కలిసి 331 పరుగులు చేశారు. సిక్సర్లు, ఫోర్లతో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. పరాగ్ కేవలం 64 బంతుల్లో 144 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడగా ఈ తరుణంలో అతడి బ్యాట్ నుంచి 16 ఫోర్లు, 10 సిక్సర్లు వచ్చాయి. అంటే దాదాపుగా బౌండరీల రూపంలోనే 124 పరుగులు చేశాడు. అలాగే యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ కూడా తన హిట్టింగ్ తో 34 బంతుల్లో 83 పరుగులు చేశాడు. ధ్రువ్ జురేల్ కూడా బ్యాట్ తో దుమ్ము లేపాడు. కేవలం 44 బంతుల్లోనే 104 పరుగులు చేశాడు.